అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ను కూడా తప్పుదారిలో పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ కొత్త విష ప్రచారానికి తెరలేవనెత్తింది. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ గత ప్రభుత్వంలోనే అంటే 2019-24 మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే మొదలుపెట్టారని చెప్పేసి పూర్తిగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరిస్తుందని చెప్పేసి చెబుతూ ఉన్నారు. నిజంగా దీనికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. నిన్న మనం చూసుకుంటే నారా లోకేష్ గారు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ కూడా దాదాపుగా 164 సేవలు అంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా అనేక రకాల డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ చేతుల్లోకే నేరుగా సర్టిఫికేట్స్ వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు వీళ్ళు చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మరో పక్క చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది, కొత్తగా కూటమి ప్రభుత్వం కనిపెట్టింది ఏమీ లేదు అని చెప్పి చెబుతున్నారు. నిజంగా ఎవరి హయాంలో కనిపెట్టారంటారు? దీని గురించి మీరే అంటారు? అంటే ఇంకా మీరు వైఎస్ఆర్సీపీ కనిపెట్టిందని చెప్పలేదేంటా అని చూస్తున్నా. చెప్పారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఏదైనా ఇవాళ తెలుగుదేశం కూటమి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఏదైనా చెప్తే నెక్స్ట్ డేకి వాళ్ళు ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఒకటి వేస్తారు. అది సహజం కదా. అంటే కానీ మీరు ఆ ట్విట్టర్ హ్యాండిల్ చూసారంటే మేము నో బ్యాగ్ డే అని శనివారం జగన్మోహన్ రెడ్డి పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో చేశాడు. ఇప్పుడు మేము వాట్సాప్ ఎప్పుడో మొదలు పెట్టాం. వీళ్ళు ఎప్పుడో అనేది వాళ్ళకి అదొక ట్యాగ్ లైన్గా పెట్టేసుకోమని, ట్యాగ్ వర్డ్గా. ఎప్పుడో అనేది వైసీపీకి ట్యాగ్ ఇంకా మీదట. ఓకేనా? ఈ ఎప్పుడో అనేది అలా సాగదీసి అట్లా వదిలేయాలి 3 చుక్కలు పెట్టి. ఇంకా మీదట మీరు కూడా ఆ పని చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో అన్నీ కనిపెట్టేస్తారు. కానీ ఎప్పుడు కనిపెడతారో, ఎప్పుడు దాన్ని అమలు చేస్తారో, అది ఎవరు చూస్తారో ప్రపంచంలో ఎవరికి తెలియదు. మీకు గుర్తుందా? మా చిన్నప్పుడు దేవతా వస్త్రాలు అనేవాళ్ళు. అంటే తెలుసా? ఒంటి మీద బట్టలు లేకపోవడానికి దేవతా వస్త్రాలు అనేవారు. చిన్నపిల్లలు ఎవరైనా దేవతా వస్త్రాలు కట్టుకున్నావేంటి అనేవాళ్ళు. స్నానం చేసి చిన్న చిన్న పిల్లలు వచ్చేస్తారు చూడండి. ఎందుకంటున్నామంటే వీళ్ళవన్నీ దేవతా వస్త్రాల్లాగా. అంటే ఏం ఉండదు అక్కడ, వాళ్ళే ఉంటారు, వాళ్ళు చెప్తారు అట్లాగా. అసలు కాదండి, ట్విట్టర్ హ్యాండిల్ ఎవడు చేస్తున్నాడు అంటారు? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మొత్తం అప్పచెప్పాడు ఈ మొత్తం ఐప్యాక్ అంతాను, సోషల్ మీడియా అంతా కూడా అని మొన్న ఎవరు సాయిరెడ్డి అలిగి అందుకే వెళ్ళిపోయాడని మనం మాట్లాడుకున్నాం. అది కూడా ఒక రీజన్ అని. సో మరి మోహిత్ రెడ్డి పెడుతున్నాడా ఇవి ఇప్పుడు కొత్తగా, లేకపోతే చెవిరెడ్డే పెట్టిస్తున్నాడా, మరి మోహిత్ రెడ్డి పెడుతున్నాడో మనకు తెలియదు. సరే, పెట్టేవాడు పెట్టాడయ్యా. అది చూసిన వాడైనా దాని కింద కమెంట్ చేయాలిగా, ఇదేంటిది వాట్సాప్ ఎప్పుడు మీరు మొదలు పెట్టారు, అక్కడ వివరాలు పెట్టలేదేంటి, కనీసం ఆ డీటెయిల్స్ ఇవ్వాలి కదా అని. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక బాగా అలవాటు ఏంటంటే ఢిల్లీ వెళ్ళిపోయి 31 మంది కాదు 36 మంది చచ్చిపోయారు అంటాడు. సరే నాయన ఆ వివరాలు ఇవ్వు అంటే మాత్రం ఇవ్వడు. పేర్లు ఏంటో చెప్పండి, ఒక పేరు కూడా ఉచ్చరించండి. నేషనల్ మీడియా అడిగితేనే చెప్పలేదు, మీకు గుర్తుంటే. అలాగే వరదలు వచ్చినప్పుడు 60 మంది చచ్చిపోయాడు అన్నాడు. 60 మంది ఎవరు చచ్చిపోయారో మరి ఆయన ఏమైనా చంపేసి ఎక్కడైనా వేసేసాడో మనకు తెలియదు. సో అది మనకు తెలియదు. ఇప్పుడు అలాగే ఈ వాట్సాప్ సేవలు అంటే లాస్ట్ ఇయర్ అంటే అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ తర్వాత మన లోకేష్ గారు మెటాతో ఒప్పందం చేసుకున్నారు ఈ సేవల గురించి. మీరు అప్పుడు ఆల్రెడీ మాతో వైసీపీ చేసుకున్నారని చెప్పాలి కదా. మరి వాళ్ళు మర్చిపోయారా? లేకపోతే వైసీపీకి అప్పుడు గుర్తు రాలేదా? ఇదేంటి లోకేష్ మీరు ఎలా చేసుకుంటారు, మెటాతోటి మేము ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం అని చెప్పాలి కదా. అంటే అసలు మెటాతో ఒప్పందం చేసుకోవాలని వాళ్ళకి తెలియదేమో వైసీపీ వాళ్ళకి కదా. అంటే మెటాతో వాట్సాప్ సేవలు కావాలంటే ఒప్పందం చేసుకోవాలనే జ్ఞానం లేదు కాబట్టి వాట్సాప్ సేవలు అంటే ఏదో వాట్సాప్లో ఏదో పోస్టింగ్లు పెట్టడం అనుకున్నారు, అంతే కదా. లేదు మీరు ఎవరినైనా చెప్పేసి వాట్సాప్లో పోస్ట్ చేసేయడం, లేదు బూతులు మాట్లాడి అవన్నీ పోస్ట్ చేయడం, అలాంటివేమో అనుకుంటున్నారేమో. కాదమ్మా, వాట్సాప్ సేవలు అంటే అవి కాదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే మీకు ధృవపత్రాలు అంటే సర్టిఫికేట్స్ ఏమైనా కావాలంటే అలాంటివి మీకు ఇంటికి వచ్చి ఇస్తారు. ఇవి 161 సేవలు ఉంటాయి. ఈ 161 సేవలకి కంటితోటి లేకపోతే ఆ టెస్టింగ్ చేసి ఇస్తారు చూడండి. ఇందులో అవి రావు, 161 సేవలు వేరు. మళ్ళీ కొత్తగా ఇంకొక 300 చిల్లర సేవలు వస్తాయి, అందులో అవన్నీ ఉంటాయి. అప్పుడు దాని విధి విధానాలు చెప్తారు అని ఇవన్నీ మనం పాపం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు
వాళ్ళకి తెలియదు కదా వాట్సాప్ సేవలు అంటే ఇన్ని సేవలు చేయొచ్చు, మొత్తం ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల్లోనూ వీటిని అమలు చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ 161 సేవలు, అవి కూడా దేవాదాయ, ఎనర్జీ, మున్సిపల్ శాఖ, ఇట్లా కొన్ని శాఖలు ఇచ్చారు నిన్న, ఒక 5-6 శాఖలు. వాటికి సంబంధించి ఈ పనులు మొదలవుతాయి. అంటే పాప వీళ్ళకి ఇవన్నీ తెలియదు కదండి. కొంచెం తెలుగుదేశం కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే సరి. అవునమ్మా మీరు వాట్సాప్ సేవలు మొదలుపెట్టారా, ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, ఎవరికి సర్టిఫికేట్స్ ఇచ్చారు అంటే ఇంటికి, అంటే మరి మీరు పెన్షన్లే మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వలేకపోయారు కదా, మరి వాళ్ళని ముసలి వాళ్ళని మిట్ట మధ్యాహ్నం 12ంటికి మంచాల మీద మోసుకొచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళకి పెన్షన్లు పాప ఆన్లైన్ వేయడం చేతకాక మీకు, అంటే దాన్ని ఏం సేవలు అంటారని అడగాలి మనం. అంటే వాట్సాప్ సేవలు అంటే మీ దృష్టిలో ఏంటి, పెన్షన్లు ఇవ్వలేకపోవటం అంటే ఏంటి, పెన్షన్లు ఆన్లైన్లో వేయలేకపోవటం అంటే ఏంటి, ఇవన్నీ మనం వాళ్ళని అడగాలి. మీకు అర్థమైందా? కాబట్టి అసలు వాళ్ళకి అందులో టెక్నాలజీ తెలియదు వాళ్ళకి. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోన్ ఉండదుట, కానీ ఇప్పుడు ఫోన్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర, వాట్సాప్ వాడతాడని తెలిసింది. వాళ్ళు తెలుసు కదా మీకు, ఇవాళ న్యూస్ బయటకు వచ్చింది. అంటే అది వాట్సాప్ సేవలు అంటే అది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాట్సాప్ సేవలు వాడుకుంటారు కాబట్టి, ఆయన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ వాట్సాప్ సేవలు అని మనం ఇప్పుడు కొత్తగా ఒక అర్థాన్ని సృష్టించుకోవాలి. అంటే అబద్ధం చెప్పాడు కదా, నా దగ్గర ఫోన్ ఉండదు, నేను పేదవాడిని, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే ఏంటంటో చెప్పాడు కదా. పేదవాడు హెలికాప్టర్లో తిరుగును. మీరు కొత్తగా ఇప్పుడు మీకు చరిత్రలో మనం చదువుకున్నాం, అశోకుడు చెట్లు నాటించను, రోడ్డుకి ఇరువైపులా రోడ్లు వేయించను, బావులు తవ్వించను. అట్లాగా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరిగాను, వాట్సాప్ వాడాను, ఫోను ఆయన వాడాను, అట్లా మనం చెప్పుకోవాలన్నమాట. ఇన్ని కోట్లు తినేను, మింగేను అనాలేమో, పదాలు కూడా జాగ్రత్తగా వాడాలి. కాబట్టి ఇప్పుడు మన కొత్త కొత్త సిద్ధాంతాలు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మనం, అంటే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారంటే వాళ్ళకి ఎంత సిగ్గులేంతనో మీరు ఆలోచించండి. అంటే దాని గురించి అసలు ప్రజలు అడుగుతారు, మనం ఏం చెప్తాము, అసలు ఒప్పందాలు ఉంటాయి, ఒప్పందాలు ఎప్పుడైనా చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి, ఏ కంపెనీనైనా వచ్చిందా? మనకు ఒప్పందాలంటే మన గుడ్డ అమర్నాథ్ గారు చెప్పినట్టు కొన్ని, అంటే దాన్ని ఏమంటారు, అప్పడాలు, వడియాలు, లేదంటే పానీపూరీలు, బొబ్బట్లు, అవి కదా ఒప్పందాలు వాళ్ళకి తెలుసు. ఈ కొత్త ఒప్పందాలు ఏం తెలుస్తాయి వాళ్ళకి పాపం. కాబట్టి వాట్సాప్ సేవలంటే వాళ్ళు పొరపాటు పడుతున్నారు, కొంచెం ఎడ్యుకేట్ చేయమని మనం తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకి మనం చెప్తున్నాం. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.